భౌతిక మేడం ప్రపంచంలో కూడా మనం కనెక్ట్ అయి ఉన్నాం కదా. ఆ, ఉన్నప్పుడు మరి ఉమ్. వాటికి సంబంధించి మనం ఏ విధంగా దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటారు? ఆధ్యాత్మికతకా లేకపోతే మన భౌతిక ప్రపంచానికి ఉన్న దీనిక? కర్మ ఫలాల్ని బట్టే మనము ఇప్పుడు ఈ జన్మ తీసుకున్నాం కదా, అలాంటప్పుడు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి? నీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుంది? నాకేది ఇంపార్టెంట్ అదే కన్ఫ్యూజన్ నాకు. నేను దేనికి ఎక్కువ ఏమంటారు, దేనికి ఉండిపోవాలో అర్థం కాకుండా ఉన్నది ఈ సిచ్యుయేషన్ అట్లాని. మంచి క్వశ్చన్ అడిగారు బంగారు తల్లి. అదే ఆ కన్ఫ్యూజన్స్ మాకు చాలా మందికి ప్రతి వాళ్ళకి వచ్చే సిచ్యువేషన్ అమ్మది. ఏంటంటే తల్లి, భౌతికవాదం అనేది కనిపించే సినిమా అమ్మాది. ఆత్మస్థితికి అనేది కనిపించదు. అది అర్థమైందా తల్లి? ఎస్ సార్. అర్థమైందా? వాయిస్ రావట్లేదు. నూట్లో ఉంది, సూట్ పెట్టండి మీరు. అర్థమవుతుందా? భౌతికవాదం అనేది మన రిఫ్లెక్షన్స్. ఆత్మస్థితి అనేది మనకు కనిపించింది, అదొక స్థితి. ప్రతి మనిషి కూడా కనిపించే దాన్ని చూస్తావా, కనిపించిన దాన్ని చూస్తావా? అదే ఎక్కువగా మనం కనిపించే వాటికే ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. అందరూ వెళ్ళిన దారిలో వెళ్తే నువ్వు గొర్రెలు లెక్కే కదా నువ్వు కూడా. అవును, గొర్రెలు ఒకటి వెళ్తే దాని గురించి అన్ని వెళ్తాయంట. అదే కదా. మనము గొర్రెలం కాదు కదా. అప్పుడు వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు వెళ్ళే ఫైన్ కరెక్టా కాదా అని ఆగి తెలుసుకోవటమే జ్ఞానం, ఇంకేం లేదు. ఓకే మాస్టర్. తర్వాత దీనికి ఒక మంచి కథ చెబుతామమ్మా. ఉప్పు పడవ చెక్క పడవ రెండు ఉండి పక్క పక్కన పెట్టారు. ఉప్పుతోటి కట్టిన పడవ అందంగా, తెల్లగా, అద్భుతంగా, సౌందర్యంగా, దానిలో డాన్సులు ఉండి అన్ని ఉన్నాయి అని చెప్పి జనం పాటలు ఆడవచ్చు, డాన్సులు ఆడవచ్చు, అన్ని కావాల్సిన వసవరితలు ఉన్నాయి అని చెప్పి ఉప్పు పడవ కనిపిస్తుంది. రెండోది చెక్క పడవ, ఇది కూడా పక్కనే, దీనిలో ఏం లేదు. ఓకే. భౌతిక ప్రపంచం అనేది ఉప్పు పడవ లాంటిది. ఓకే. ఆత్మస్థితిని వేయలేదు, ఒక చెక్క పడవ లాంటిది. ఏ పడవ ఒడ్డుకెళ్తది? అందంగా డాన్సెస్ అన్ని ఆనందంగా, పదవులు, డబ్బులు అన్ని ఉండే దానిలో ఉప్పు పడవ ఎక్కితే సముద్రంలో పయనించేటప్పుడు కొంచెం కొంచెంగా కరిగిపోయి నేను స్థితి చేరలేదు, మధ్యలో కరిగిపోయి మొత్తం లోపలికి వెళ్ళిపోతాం. అవును, జ్ఞానికి చేరేది చెక్క పడవ మీదనే. అందుకని భౌతికవాదం అనేది ఉప్పు పడవ లాంటిది. అన్ని ఆకర్షణగా ఉంటాయి, చూడటానికి ఆనందంగా, ఇంటానికి ఇంపుగా, చూడటానికి చూడదగ్గ ముచ్చటగా అన్ని ఉంటాయి, కానీ దరిసేరేది కాదు. అప్పుడు మనం ఎక్కడి నుంచోవాలంటే ఆనందాన్ని, ఈ మెరుపులన్నిటిని కూడా ఇది అనిత్యమైందే, ఇది క్షణికమైందే, ఈ మెరుపులు ఇది నిజం కాదు, నన్ను బయట తీర్చేది కాదు ఈ పడవ, ఈ మెరుపులకు నేను భయపడను, నేను భగవంతుడి స్థితిని, నేను ఆత్మస్థితిని, నేను ఆత్మనే అని సత్యాన్ని గుర్తించి ఈ భౌతిక ప్రపంచంలో ఉరుగులాటలను ఆపి నీ పైనాన్ని టర్న్ తిప్పాలి, వెనక తిప్పాలి. తర్వాత తల్లి, నీకు ఎంత వయసు తల్లి? పిల్లలు ఏం చదువుతున్నారు నీకు? 35 years, ఒక పాప 11 years పాప మాస్టర్స్. నువ్వేం చేస్తుంటావు? జాబా, హౌస్ వైఫా? లేదు, మాది బిజినెస్. ఇప్పుడు నేను షాప్ లో ఉండే మాట్లాడుతున్నా మీతోటి, మీది మిస్ కావద్దు, మీది అటెండ్ అవ్వాలని చెప్పేసి. తల్లి కొంచెం నీకు చిన్న వయసు కాబట్టి కొంచెం బాధ్యతలు ఇన్ని ఉన్నాయి కాబట్టి భౌతికవాదం అనేది ఒక బాధ్యతగా చూడే అంతే తప్ప దాని మీద ఇంపార్టెంట్ ఇవ్వగాక. బాధ్యత, నువ్వు జాబు, నీ పిల్లలు, నీ సంసారం, భౌతిక బిజినెస్ అనేది రెస్పాన్సిబిలిటీ, ఎవరి డ్యూటీ. అదే ఇట్లా బ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు మేము చేస్తున్నాం కదా, మేము షూటింగ్ చేస్తున్నాం కదా, మరి మేము బ్యాలెన్స్ చేయట్లేదా ఏంటి? అవును, బిజినెస్ చేస్తేనే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తేనే అన్నం తింటాం, ఫ్యామిలీ అందరూ ఆనందంగా ఉంటారు. అప్పుడు బిజినెస్ అది కావాలి. అర్థమైందా? భౌతికవాదం, ఆత్మికవాదం రెండు జోడేట్ల బండిలాగా ఉండాలి. ఓకే, బ్యాలెన్సింగ్ గా ఉండాలి. అన్ని భౌతికవాదం నువ్వు బ్యాలెన్సింగ్ ఉండిన తర్వాత ఒక స్థితికి వెళ్ళిన తర్వాత, ఓహో భౌతికవాదం నాకు చాలు, నాకు స్థితిగతులు, మా పిల్లలు సెటిల్ అయ్యారు, మా ఫ్యామిలీ సెటిల్ అయ్యారు, నాకు ఇక అవసరం లేదు అనుకున్న రోజు ఆ బండి దిగి
ఈ బండి ఎక్కాలి, ఈ బండి ఎక్కు. ఓకే. అందుకని 2 బళ్ళు పక్క పక్కన ఉండాలి. ఇప్పుడు నీకు ఉప్పు పడవ చెక్క పడవ 2 పక్క పక్కన పెట్టుకో. ఏది సేఫ్టీకి ఉప్పు పడవ మునిగిందని కూడా చెక్క పడవ జంప్ అయిపో. అర్థమైందా? అందుకని 2 పడవలు కావాలి నీకు. 2 పడవలు దగ్గర పెట్టుకొని జీవితం కొనసాగించిన బంగారు. పోయే కొంది ఏ పడవ నీకు ఇంపార్టెంట్, ఏ పడవ ఇంపార్టెంట్ ఏదని నీకే చెప్పేస్తుంది. ఈ 2 పడవలు చెబుతాయి. అరే రే నిజమనుకున్నాను ఈ పడవ కరిగిపోతుంది వాటర్ లో అనుకుని. అప్పుడు ఆ టైంలో ఈ పడవ ఎతికితే దొరకదు ఇది. అందుకని ఈ పడాన్ని ఎప్పుడు కూడా భుజాన్ని కట్టుకొని వెనక దాన్ని లాక్కెళ్తూ ఉండాలి. ఇది పని లేకపోయినా కానీ ఆత్మస్థితి అనేది ఒక పక్కన రన్నింగ్ అవుతూనే ఉండాలి. ధ్యానం అనేది. అర్థమైంది బంగారు తల్లి? నెక్స్ట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సార్. ఆత్మస్థితి అనేది ఎప్పుడు మనము అలా చక్కగా దాంతో కనెక్ట్ అయ్యే ఉండాలి. ఈజీగా ఉండాలి. సేఫ్టీ పడవ, సేఫ్టీ పడవ. మన బండికి స్టెప్నీ అంటే అంటారు కదా, అట్లా ఆత్మ పడవ అనేది మనం ఎప్పుడు మన పక్కనే ఉండాలి. ఓకే తల్లి? నెక్స్ట్ కాల్. థ్యాంక్ యూ సార్. అందరూ